అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డుదారులకి దసరా పండుగ కానుక ప్రకటించినటువంటి ఏపీ ప్రభుత్వం. ఈ దసరా పండుగ కానుకగా అక్టోబర్ నెలకు సంబంధించి రేషన్‌తో పాటు కొన్ని నిత్యావసర సరుకులని సబ్సిడీ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందుబాటులోకి తేవడం జరుగుతున్నది. ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలనే మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక దసరా కానుక అనేది ప్రకటించడం జరిగినది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో నిత్యావసర సరుకులు వచ్చేసి చక్కెర, కందిపప్పు, వంట నూనె ఇటువంటి నిత్యావసర సరుకులకు సంబంధించి అధిక ధర పలుకుతున్న విషయం మనకి తెలిసినది. ఇప్పుడు వాటిని గ్రహించినటువంటి ఏపీ ప్రభుత్వం దగ్గరలో ఉన్నటువంటి దసరా పండుగ సందర్భంగా ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో పండుగకి సంబంధించి నిత్యావసర సరుకులు, అందులో ఒక 6 నిత్యావసర సరుకుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అక్టోబర్ రేషన్తో పాటు 6 నిత్యావసర సరుకులను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, సామాన్య ప్రజలకు సబ్సిడీ రూపంలో తేవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు అధిక ధర పెరుగుతుంది కాబట్టి మార్కెట్లో మనకి సబ్సిడీ రూపంలో ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి ఒక సగం అంటే 50% మాత్రమే మనం డబ్బు చెల్లించే విధంగా రేషన్తో పాటు ఈ నిత్యావసర సరుకులను పొందే విధంగా పండుగ సందర్భంగా ఈ కానుక అనేది ప్రకటించడం కూడా జరుగుతుంది. ఎలాగో ఇప్పుడు మనకి పండుగకు కావాల్సిన సరుకులు, నిత్యావసర సరుకులు చాలా ఖర్చుతో కూడిన సమస్య కాబట్టి వాటిని గ్రహించినటువంటి ఏపీ ప్రభుత్వము ఇప్పుడు సగం సబ్సిడీ రూపంలోనే మనకి ఈ నిత్యావసర సరుకులని తేవడం కూడా జరుగుతుంది. అందులో ముఖ్యంగా వచ్చేసి వంట నూనె, కందిపప్పు, చక్కెర ఈ మూడిటితో పాటు ఇంకొక 3 నిత్యావసర సరుకులని మనకి ఆంధ్రప్రదేశ్లోని తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారికి ఈ అక్టోబర్ నెలలో ఈ రేషన్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఈ రేషన్తో పాటు ఈ 6 నిత్యావసర సరుకులను కూడా ఏపీ ప్రభుత్వం మనకి అందుబాటులోకి తేవడం జరిగినది. ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే ఈ అక్టోబర్ నెలలోనే దసరా పండుగ కాబట్టి దసరా ముందు ఉంది కాబట్టి ఇటువంటివి అధిక ధరలు తెచ్చుకోకుండా ఇప్పుడు సబ్సిడీ రూపంలోనే మనం ఈ నిత్యావసర సరుకులు తెచ్చుకొని ఈ పండుగ వాతావరణాన్ని అనేది మనం జరుపుకునే అవకాశం ఉంటుంది సామాన్య ప్రజలు. ఇప్పుడు అందుకే వాటిని గ్రహించిన ఏపీ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయమే తీసుకొని మనకి అందుబాటులోకి తేవడం జరిగినది. ఈ రేషన్తో పాటు ఈ నిత్యావసర సరుకులను కూడా ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ధర అనేది చాలా అధికంగా ఉంది కాబట్టి వంట నూనె కానీ, చక్కెర కానీ, కందిపప్పు కానీ వీటికి సంబంధించిన ధరలు మార్కెట్లో అధిక ధరలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం సగం రేటుకే ఏపీ ప్రభుత్వం మనకి అందుబాటులోకి తెస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి శుభవార్తనే చెప్పాలి ఈ దసరా పండుగ కానుకగా. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులు, ఖచ్చితంగా సామాన్య ప్రజలకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వారు ఈ విషయాన్ని తెలుసుకొని సంతోషపడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ.